న్యాయవాది మిత్రులందరికీ నా నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మెంబర్గా పోటీ చేయడానికి నేను నిర్ణయించి, అందులో నా క్యాన్వాసింగ్లో భాగంగా నేను మన యొక్క మైలవరం కోర్టుకి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది మిత్రులందరికీ నా అజెండాను వివరించడం జరిగింది. మనం చూస్తున్న ప్రస్తుతం మన యొక్క ఈ మైలవరం కోర్టు ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్లో పెట్టారు. ఇక్కడ ఒక బేసిక్ అమ్యూనిటీస్ ఏమీ లేవు, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అటువంటివి ఏమీ లేవు. ఈవెన్ పెరాపెట్ వాళ్ళు కూడా అక్కడ పడిపోయింది. ఇక్కడ జడ్జి గారికి కూడా భద్రత లేదు ఈ బిల్డింగ్లో. అటువంటి అన్సేఫ్ బిల్డింగ్లో కోర్టుల్ని మన వాళ్ళంతా నడుపుతూ ఉన్నారు. నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాను. నన్ను మీరు అఖండ మెజారిటీతో గెలిపించి బార్ కౌన్సిల్ మెంబర్గా పంపిస్తే అన్ని కోర్టుల్లో కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అన్ని కోర్టు బిల్డింగులు ఉండేటట్లు, అన్ని కోర్టు బిల్డింగుల్లో కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ అదర్ అమ్యూనిటీసు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి తగిన ర్యాంప్స్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి నేను కృషి చేస్తాను. అందువల్ల మీ అందరికీ నా అభ్యర్థన ఏంటంటే, మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటును, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటును నాకు ప్రసాదించి అఖండ మెజారిటీతో గెలిపించండి. ఆంధ్రప్రదేశ్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దేశంలోనే ఒక అగ్రస్థానంలో రోల్ మోడల్లో నిలబెట్టేటట్టు నేను మీకు కృషి చేసి చూపిస్తాను. ధన్యవాదాలు. రవీంద్రబాబు తూపిలి, అడ్వకేట్, విజయవాడ.